భలే విందు. న్యాయం చెప్పాలన్నా, ధర్మం చెప్పాలన్నా వివేకమే అందుకు ప్రధానమైంది. తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పకూడదని శాస్త్రాలు తెలుపుతున్నాయి. ధర్మాన్ని మనం రక్షిస్తే మనల్ని ఆ ధర్మమే రక్షిస్తుంది. ధర్మమనే గుణాన్ని తనలో నింపుకున్న మహనీయుడు మర్యాద రామన్న. తెలివిగా ఆడిన మాటను తప్పకుండా నడిచే ధీశాలి ఈ రామన్న. రామన్నకు పట్టాభిషేకమైన సందర్భంగా పురప్రజలంతా ఎంతో ఆనందోత్సాహాలతో పలకరించి రామన్నను మంచి విందు భోజనాన్ని ఇవ్వమని నభూతో నభవిష్యత్తులా ఎన్నటికీ మరిచిపోని విందు ఇవ్వమని కోరాడు. రామన్న అందుకు సమ్మతించాడు. మరిచిపోలేని విందు ఎలా ఇవ్వాలా అని రామన్నకు ఆలోచన కొనసాగింది. తాను ఇవ్వాలనుకున్న విందును అందుకునే వాళ్ళలో ఒకవైపు ధనవంతులున్నారు, మరోవైపు నిరుపేదలు ఉన్నారు. విందును ఏర్పాటు చేసే ప్రజలను పిలిచి ముందు వారంతా ఎంత ఘనమైన వంటలు వండించారో అని లొట్టలేసుకుంటూ వచ్చారు. వచ్చిన వాళ్లలో ధనికులను ఒకవైపు, నిరుపేదలను ఒకవైపు 2 భాగాలుగా చేసి కూర్చోబెట్టించాడు రామన్న. చాలామందికి ఆయన ఎందుకిలా చేశాడో అర్థం కాలేదు. వడ్డన ప్రారంభమైంది. ధనికులకు గంజి, మిరపకాయ, ఉల్లిపాయ వడ్డించారు. నిరుపేదలకు దివ్యమైన పంచభక్ష పరమాన్నాములను వడ్డించారు. పేదవారు ఎంతో సంబరపడిపోయారు. అటువంటి విందు వారి జీవితంలో తినలేదని ఆనందంతో ఆరగించారు. కానీ ధనికులు మాత్రం తెల్లమొహాలు వేసి కూర్చున్నారు. గంజి మింగుడు పడటం లేదు. వారికేమో పంచభక్ష పరమాన్నాలు, మనకేమో గంజి నీళ్ళ అని అనుకుంటుండగా రామన్న వారి మధ్యకు వచ్చి నవ్వుతూ, మీరందరూ కోరుకున్న విధంగానే విందును ఏర్పాటు చేశాను. నిరంతరం అన్ని రుచికర పదార్థాలను తినేవాళ్ళు ధనికులు. కావున వారు ఇంతకు ముందెన్నడూ ఇటువంటి గంజి, మిరపకాయలను ఎల్లప్పుడూ తినలేదు. అదే పేదవారు కమ్మని వంటకాలను ఆనందించారు. మీరందరూ కోరుకున్న విధంగానే ఎవ్వరూ మరిచిపోలేని విందును మీకు ఏర్పాటు చేశానని చిరు మందహాసంతో తెలిపాడు. పేదల వంటలకు ధనికులు తెలియజేసి, ధనికుల వంటలను పేదలకు వడ్డించి తన వివేకాన్ని చాటిన మహనీయుడు మర్యాద రామన్న. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.